మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలను గత కొన్ని దినాలుగా మనం వింటూ వస్తూ ఉన్నాం. నిజానికి ఎంతో అద్భుతముగాను ఆశ్చర్యముగాను ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా మనకొక అవగాహన కలుగుతూ ఉంది. కనుక ప్రియులరా, దేవుని వాగ్దానాలను వింటూ మీ జీవితాలలో మీరు ఆ వాగ్దానాలను ఉచ్చరించాలి. ప్రభువా, ఇలా చేస్తానన్నావు కదా, నా జీవితములో జరిగించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం పలికినట్లయితే దేవుని యొక్క వాగ్దానము మన ఎడల మన పట్ల జరుగుతుంది, నెరవేరుతుంది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. దేవుడు నిన్ను కరుణించునుగాక. ఆదికాండం 43వ అధ్యాయం 29వ వచనము. మిమ్మును ముట్టినవాడు తన కనుగొడ్డును ముట్టినవాడగును. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. కరుణ నొందించు ఆత్మను నేను కుమ్మరించెదను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. 17వ కీర్తన 9వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనము. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనము. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. 92వ కీర్తన 4వ వచనము.
ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. 63వ కీర్తన 1వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. 56వ కీర్తన 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. 56వ కీర్తన 4వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. 90వ కీర్తన 14వ వచనం. యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. దేవా, యెహోవా మాకు సహాయము చేయుము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనము. నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానమునొందరు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనము. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. 9వ కీర్తన 10వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనము. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. 71వ కీర్తన 15వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి,
ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 2వ కీర్తన 11వ వచనము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనము. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనము. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. 37వ కీర్తన 28వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనము. నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. మీకేది ఇష్టమో అడుగుడి,
అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నా నోటికి కావలియుంచుము. 141వ కీర్తన 3వ వచనము. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. కీర్తనలు 59వ అధ్యాయం 16వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. 34వ కీర్తన 17వ వచనము. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 18వ కీర్తన 28వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. నేను నా కృపను చూపక మానను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనము. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. 50వ కీర్తన 15వ వచనము. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు
మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. 139వ కీర్తన 10వ వచనము. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనము. మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాడు. 103వ కీర్తన 5వ వచనము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. 119వ కీర్తన 135వ వచనము. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 14వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగ చేసెదను. 12వ కీర్తన 5వ వచనము. దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనము. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనము. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మమ్మును మరచిపోలేదు, మమ్మును ఆశీర్వదించును. 115వ కీర్తన 12వ వచనము. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరుచుము. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనము. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. 62వ కీర్తన 8వ వచనము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. 95వ కీర్తన 2వ వచనము. ప్రభువు నాకు సహాయుడు,
నేను భయపడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. యెహోవా, నీ కృప నన్ను బలపరుచుచున్నది. 94వ కీర్తన 18వ వచనము. నీతిమంతులు విడువబడుట నేను చూచి ఉండలేదు. 37వ కీర్తన 25వ వచనము. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 115వ కీర్తన 14వ వచనము. ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము. ప్రభువు దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 121వ అధ్యాయం 4వ వచనము. దేవుడు ఈ వాగ్దానములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడవైన పరలోకపు తండ్రి, దయగలిగిన మా నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు. ఈ వాగ్దానములన్నిటిని బట్టి మీకు వందనాలు. మమ్మలను బలపరిచి
మీ కృపచేత నింపి మీ సహాయమును దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. దయగలిగిన ప్రభు, ఉన్నతమైన మేలుల చేత, మీ దీవెనల చేత, మీ ఆశీర్వాదము చేత మమ్మలను నింపి నడిపిస్తూ రావాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.